అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డేటా సెంటర్ పై వైసీపీ కథ అడ్డం తిరిగిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మొన్నటిదాకా వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వైసీపీ నేతలు డేటా సెంటర్ వేస్ట్ అదొక గోడౌన్ అని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఏపీ గూగుల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి ఇదే ప్రచారం చేసిన వైసీపీ నేతలు తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా డైలమాలో పడాల్సి వచ్చిందట. ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంపై వైసీపీలో అంతర్మథనం స్టార్ట్ అయిందట. డేటా సెంటర్ అనేది పెద్దగా ఉద్యోగాలు కల్పించదని, అది కేవలం వట్టి గోడౌన్ లాంటిదనే విధంగా కొందరు వైసీపీ నాయకులు వ్యాఖ్యానించిన పరిస్థితి. డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు అనే విధంగా వైసీపీ సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే అదానీ గ్రూప్ తో డేటా సెంటర్ కు సంబంధించిన ఒప్పందం కుదిరిందని, ప్రస్తుతం ఒప్పందం కొత్తదేమీ కాదని కూడా వైసీపీ నేతలు వాదించారు. కొందరు నాయకులు డేటా సెంటర్ల వల్ల నీటి కొరత, విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదముందని కూడా వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సెంటర్స్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుతారనే విధంగా వైసీపీ ప్రచారం చేసింది. వైసీపీ నేతల ప్రకటనలు, కామెంట్స్ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ పై తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ తో వైసీపీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోందట. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్నప్పుడు వైసీపీ అధ్యక్షుడి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు డేటా సెంటర్ ను స్వాగతిస్తున్నామంటూ వైసీపీ అధ్యక్షుడు మాట్లాడారు. ఏఐ యుగంలో ఇలాంటి ఎకో సిస్టమ్ రావాల్సిన అవసరం ఉందని జగన్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్టు వచ్చే సందర్భంలో కొన్ని ఇబ్బందులుంటాయి, కానీ ఎకో సిస్టమ్ అవసరమని జగన్ కామెంట్స్ చేశారు. పర్ఫార్మెన్స్ ఏమో వీక్, వేరే వాళ్ళకి దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020లో నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. గూగుల్ డేటా సెంటర్ ను మేం వ్యతిరేకించట్లేదు, సపోర్ట్ చేస్తున్నామంటూనే వైసీపీ ప్రభుత్వ కృషితోనే 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ కు 2023లో విశాఖపట్నంలో పునాది పడిందని జగన్ చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపే ఇప్పుడొస్తున్న గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్లు జగన్ పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలనే విధంగా జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా. డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. డేటా వచ్చే మార్గం రావాలి కదా. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ, సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఒక్కసారిగా జగన్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో వైసీపీ నేతలు కొంత గందరగోళానికి గురవుతున్నారట. జగన్ ఈ ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్లు ప్రకటించడంతో వైసీపీ నేతలు ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.